మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూడలేకపోవడానికి కారణం హృదయములో పరిశుద్ధత లేదు, శుద్ధమైన హృదయం లేకపోవడం. హృదయం పవిత్రంగా లేకపోవడానికి ఏమేం కారణాలు ఉన్నాయో మనకు చాలా తెలుసు, కొన్ని తెలుసు. మానవుల యొక్క హృదయం పవిత్రతను కోల్పోవడానికి ఒక 2-3 కారణాలు మేము ముందు ఉంచుతాం. మొదటి కారణం, హృదయం పవిత్రంగా లేకపోవడానికి మొదటి కారణం చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడు. హృదయములోని తలంపులన్నీ కేవలము చెడ్డవి. అంటే హృదయము తలంపులన్నీ చెడిపోయిన తలంపులుగా ఉండటం వల్ల, చెడిపోయిన ఆలోచనలు హృదయంలో రావడం వల్ల మనుషులు తమ హృదయాన్ని అపవిత్రం చేసుకున్నారు. చెడిపోయిన తలంపులు ఎప్పుడైతే హృదయంలోకి వచ్చి ప్రచారం చేస్తా ఉన్నాయో, సంచరిస్తా ఉన్నాయో, చెడు తలంపులు హృదయంలో తిరుగుతా ఉన్నాయో, అప్పుడు హృదయం ఏమైపోతుంది? చెడిపోతుంది, హృదయం పాడైపోతుంది, హృదయం అపవిత్రమైపోతుంది. హృదయం అపవిత్రమైపోతే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉంటే దేవుని చూడగలం? పరిశుద్ధులుగా ఉంటేనే దేవుని చూడగలం. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మరి ఇప్పుడు మానవ హృదయంలో ఆలోచనలన్నీ చెడిపోయిన ఆలోచనలు కావడం వల్ల మన హృదయం మలినమైపోయింది. అందుకే ఈ చెడిపోయిన హృదయం మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడింది. 12వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం అనుకుంటాను. 12వ అధ్యాయం 34వ వచనం, సర్వ సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలుగుతారు? ఏ సంతానం అంట? సర్వ సంతానము. సర్వ సంతానమా, చెడ్డవారు కదా మీరు, మంచి మాటలు మీరు ఎందుకు పలుకుతారు చెప్పు? హృదయము ఏ దానితో నిండి ఉందో దానిని బట్టి నోరు మాట్లాడింది అన్నాడు. అంటే లోపల హృదయంలో ఏముందో నోటి నుండి ఆ మాటలు వస్తాయి. హృదయంలో వాక్యం ఉంటే నోరు తెరిస్తే ఏమొస్తాయి? వాక్యపు మాటలు వస్తాయి. హృదయంలో బూతులుంటే నోరు తెరిస్తే, హృదయంలో అబద్ధాలుంటే నోరు తెరిస్తే, చెప్పండి అమ్మా, నోరు దుర్వాసనగా ఉంది, నోరు తెరిస్తే సువాసన వస్తా? మరి ఎంత సింపుల్ గా చెప్పలేకపోతున్నారు. హృదయములో అబద్ధాలు ఉన్నాయి, స్టోర్ అయి ఉన్నాయి. నోరు తెరిస్తే ఏం చెప్పగలను? అబద్ధాలు చెప్తావు. హృదయములో బాగా నిండిపోయి ఉన్నాయి బూతులు. నోరు తెరిస్తే ఏమొస్తాయి చెప్పండి? అదే అన్నాడు, మంచివాడు సజ్జనుడు. ఇప్పుడు చదవండి ఆ మాటలు, నేను చూపిస్తాను. 35వ వచనం చూడండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు తెస్తాడు. సజ్జనుడు అంటే చాలా మంచోడు. ధననిధి అంటే గుండె. ఈ హృదయంలో నుండి ఏం తీసుకొని వస్తాడు బయటికి? మంచి విషయాలు బయటికి తెస్తాడు. తర్వాత దుర్జనుడు అంటే చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు, చెడ్డ విషయాలు తీసుకొని వస్తాడు. అంటే మంచివాడైతే మంచి విషయాలు బయటకు తెస్తాడు, చెడ్డవాడైతే చెడ్డ విషయాలు బయటకు తెస్తాడు. అంటే హృదయంలో ఏముంది? చెడు
మానవుని యొక్క హృదయము, వారి ఆలోచన ఎల్లప్పుడూ ఏమైందంట, చెడిపోయి ఉండడం వల్ల ఎప్పుడు చూసినా నోటిలో నుండి చెడు మాటలే వస్తాయి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూడండి, హృదయంలో, మనుషుల హృదయంలో ఏముంటాయో రాయబడింది. 7వ అధ్యాయము 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్ర. మనిషిని లోపల నుండి అంటే మన అంతరంగంలో నుండి బయటకు వచ్చేది మనల్ని అపవిత్రం చేస్తా ఉంది. బయటకు వచ్చేది చదవండి ఇప్పుడు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏం ఆలోచనలు అయ్యి. ఇందాక మనం ఏం చదువుకున్నా మొదటి పాయింట్గా, మానవుని యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. ఇప్పుడు చెడ్డవి దురాలోచనలు, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనాలు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం వస్తున్నాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో. మనుషుల్ని అపవిత్రం చేసే ఇది. మనం అపవిత్రంగా ఉంటే దేవుని చూస్తామా? పవిత్రంగా ఉంటే చూస్తామా? ఎట్లా ఉంటే దేవుని చూస్తాం? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఇప్పుడు మానవుని హృదయములో నుండి ఏమొస్తున్నాయి? దురాలోచనలు, కామ వికారము చేస్తారు, మత్సరం, క్రోధం, అసూయ, కుళ్ళుబోత్తనం, జారత్వం, దొంగతనం, అపవిత్రత, లోభితనం, లోభత్వం అంటారు. ఇవన్నీ లోపల నుండి బయటకు వస్తున్నాయి. అవి నిన్ను అపవిత్రమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాయి, చిత్రీకరిస్తున్నాయి. నీకు అపవిత్రత అంటేటట్లుగా అవన్నీ చేస్తున్నాయి. కనుక నీ అపవిత్రమైన హృదయంతో దేవుణ్ణి చూడలేకపోతున్నావు. అందుచేతనే ఏం చేయాలంటే, అపవిత్రమైన నీ హృదయము పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడాలంటే ఏంటి దారి? ఉదాహరణకు మన తలను మురికి బట్టి కంపు కొడుతున్న తలను ఏమండి మనం ఏం చేస్తాం? తలను శుభ్రం చేసుకోవడానికి కుంకుడుగాయ లాంటివి పాతకాలంలో, ఇప్పుడైతే స్టైలిష్ గా షాంపూలు వాడుతా ఉన్నాం, తల శుభ్రం చేసుకుంటున్నాం. తర్వాత పళ్ళు శుభ్రం చేయడానికి పాతకాలంలో బొగ్గులు, తర్వాత ఇంకా ఏమన్నా ఉప్పు వేపలను, ఇవన్నీ గతంలో వాడేవాళ్ళు. ఇప్పుడు ఒక రకమైన పేస్టులు, తలకు షాంపూలు, పళ్ళకు పేస్టులు, ఒంటికి సోపులు, బట్టలకి లిక్విడ్స్. ఇప్పుడు మరి ఎప్పుడెవరు సోపులు వాడుతున్నారు? ఉద్యోగులు ఎవరు ఉన్నారు? ఇప్పుడు స్టైల్ మార్చుకోవాలా? లిక్విడ్స్ పోయటం, చేయటం, లిక్విడ్. ఇప్పుడు చెప్పండి, షాంపూలు, పేస్టులు, సోపులు, లిక్విడ్లు, ఇవన్నీ శుభ్రం చేయడానికైనా ఇంక దేనికన్నా? శుభ్రం చేయడానికి. అంటే మురికి పెట్టినవన్నీ తెల్లంగా శుభ్రం చేసుకోవడానికి. స్తోత్రం. మరి బయటకు కనబడే వీటిని శుభ్రం చేయడానికి లిక్విడ్స్ వచ్చాయి, సోపులు వచ్చాయి, షాంపులు వచ్చాయి, పేస్ట్లు వచ్చాయి, రకరకాల ఐటమ్స్ వచ్చాయి కదా. మరి లోపల అంతరంగం, హృదయం శుద్ధి చేయడానికి ఏమొచ్చింది ప్రపంచంలో? హెబ్రీయులకు రాసిన పత్రికలోకి రండి, 9వ అధ్యాయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీరము శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన
క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. చప్పట్ల కొట్టది. హృదయాన్ని, మనస్సాక్షిని, మనసును శుద్ధి చేసేది యేసు క్రీస్తు యొక్క రక్తం. యేసు క్రీస్తు రక్తం. శరీర శుద్ధి ఇశ్రాయేలు ప్రజలు మేకల, గొర్రెల, ఎడ్ల రక్తంతో ఒకవేళ వారు శుద్ధి చేయబడ్డారు. ఎందుకు శుద్ధి చేయబడ్డారంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. టూకీగా ఒక మాటలో చెప్తాను. ఆ దినాలలో ఎవరైనా ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా, కుష్ఠరోగంతో ఉన్నా వారు ఊరు వెలుపలకు వెళ్ళాలి. తర్వాత వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయాలి. ఒకవేళ జబ్బు పడ్డవారు, ఒకవేళ మైల పడ్డవారు అంటే స్రావం కలిగిన వారు, వారిని శుద్ధి చేయడానికి బైబిల్ గ్రంథంలో రక్తమును అంటే గొర్రెల, మేకల రక్తాన్ని తీసుకొచ్చి ప్రోక్షించాలి. ఆ తర్వాత ఎవరైనా శవాన్ని అంటడం ద్వారా మైల పడితే, అపవిత్రమైతే వారి నిమిత్తము మేకల, గొర్రెల రక్తం బలిపీఠం మీద ప్రోక్షించి అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించి వాళ్ళ చెవులకు ఆ రక్తాన్ని కడిగి శుద్ధి చేసేవాళ్ళు. అప్పట్లో అదొక నియమం ఉండేది. కానీ ఇప్పుడు గొర్రెల, మేకల, ఎడ్ల రక్తం కాదు, మనం అంతరంగాన్ని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు రక్తమే నిజమైనటువంటి ఔషధం. చప్పట్ల కొట్టు దేవునికి. బయట దేహాన్ని శుద్ధి చేయడానికి షాంపూలు, పేస్టులు, సోపులు, లిక్విడ్స్ ఎన్నున్నాయో అంతరంగాన్ని శుద్ధి చేయడానికి ఇన్నేమీ లేవండి. ఎక్కడ వెతికినా ఏమీ లేదు. ఏ స్నానాలు, ఏ యాత్రలు, ఏ దానాలు, ఏ పూజలు, ఏ పునస్కారాలు చేసినా నీ యొక్క ఆత్మశుద్ధి కాదు, హృదయం శుద్ధి కాదు. యేసుక్రీస్తు రక్తము మాత్రమే, నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన యేసు రక్తమే మానవుని హృదయాన్ని కడిగి శుద్ధి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హృదయం ఏమైపోయింది? చెడు తలంపులతో చెడిపోయింది. కనుక దానికి విరుగుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముతో కడగబడుట. ఇకపోతే రెండవది, హృదయం ఏమైపోయిందో ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలోనికి రండి. 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని ఎవరు గ్రహించగలరు అని ప్రశ్న వేశాడు. హృదయము రెండవ పని చేస్తుంది, మనిషిని మోసము చేస్తుంది. రెండవది, మనం అపవిత్రమైపోవడానికి కారణం ఏంటంటే హృదయపు మోసములో చిక్కుపడిపోతున్నాం. హృదయము మోసం చేసింది మనల్ని. మనం పవిత్రులం అనుకుంటున్నాం, మనం పరిశుద్ధులం అనుకుంటున్నాం, మనం ఇంక పర్వాలేదు విశ్వాసులు, భక్తిపరులం అనుకుంటున్నాం. కానీ మన హృదయం మనలను మోసం చేసింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలవాడు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా గ్రహించేవారు? తెలుసుకోగలుగుతున్నారా మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుందని? మీకు ప్రపంచంలో ఇప్పటి వరకు అంత జ్ఞానవంతుడు పుట్టలేదు. అంతకు ముందు కూడా ఆయన పుట్టిన దాకా అంత జ్ఞానవంతుడు లేడు. ఇప్పటి వరకు కూడా అంత జ్ఞానవంతుడు లేడు. ఆయన పేరు ఒకసారి చెప్పండి, నోట్ తెలిసి. ప్రపంచంలో ఇప్పటి వరకు జ్ఞానవంతుడే లేడు, అంత జ్ఞానవంతుడు. ఎవరు ఆయన పేరు? దావీదు కుమారుడైన సొలొమోను. ఆయన జ్ఞానం వినడానికి దేశ దేశాల జనాలు వచ్చేవాళ్ళు. వచ్చి విన్నదానికంటే చూసిన దానికే మేము అవాక్కైపోతున్నామని సాక్ష్యం చెప్పేవాళ్ళు. అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. ఆయన తన హృదయం తనను మోసం చేస్తుందని గ్రహించలేకపోయాడు. చూడండి ఆయన గురించి ఒక మాట. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. అంతకుముందు ఒక మాట ఏమనుకున్నాడంటే, నా తండ్రి యుద్ధాలు చేసి అద్భుతమైన రాజ్యాన్ని స్థిరపరిచాడు కదా, ఇక నేను ఇంకెప్పుడు ఎవరు మా మీదకి యుద్ధాలకు రాకుండా ఉండడానికి అందరితో బియ్యం అందుకుందామని ఇంచుమించు 700 మంది భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని అంటే పెళ్లి చేసుకుంటే యుద్ధాలు రావుగా, వాళ్ళకి మనకేమంటది?
బంధం ఏర్పడింది కదా, ఇంకెందుకు యుద్ధానికి వస్తారు? ఇంచుమించు 700 మంది భార్యలు చేసుకున్నాడు. తర్వాత ఇంకొక 300 మందిని ఉపపత్నులుగా అడ్డు పెట్టుకున్నాడు. మొత్తం వెలసి 1000 మంది. ఇంకా అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు, అందరూ స్నేహితులు అయిపోయారు. ఆయన హృదయం అలా ప్రేరేపించబడింది. అయితే చూడండి, చేసుకోగా అన్ని దేశాల నుంచి అందరూ రాకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు కదా. ఎంతమందిని చేసుకుంటే ఇంకా యుద్ధాలకు వస్తారా? మన కూతురు పని ఎక్కడ జామని వాటి మీద యుద్ధానికి అంటారు కదా. అప్పుడు నెమ్మదిగా ఉండొచ్చు కదా ప్రపంచం అంతా. ఇట్లా చేశాడు ఎవరైనా? సొలొమోను. ఇప్పుడు మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయాలను తమ దేవతల తట్టు తిప్పుతారు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను మరో కుమార్తెను కాక జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయాన్ని ఏం చేశారు? తిప్పి పడేశారు. అబ్బో, సొలొమోను ఎంతో నిబ్బరంగా నెమ్మదిగా హాయిగా యుద్ధాలు లేకుండా చేద్దాం అనుకుంటే వచ్చిన భార్యలు ఏం చేశారు? అయ్యగారి హృదయాన్ని తిప్పి పడేశారు. ఇప్పుడు చెప్పండి, హృదయం ఏం చేసింది? ఆ సొలొమోన్ని మోసం చేసేసింది. హృదయం తిప్పబడింది. భార్యల చేత ఆ భర్త యొక్క హృదయం తిప్పబడింది. మోసపోయాడండి. స్తోత్రం. మీరు కూడా చాలా మంది అనుకుంటారు, అన్యులను పెళ్లి చేసుకుంటే ఎట్టాగైనా మాత్రం తిప్పేస్తాం పాస్టర్ గారు. మీరు తిరగటం తప్పితే వాళ్ళని తిప్పటం మీ వల్ల కాదు. ఇదే రూలు. మీరు అనుకుంటారు తిప్పేస్తాం ఇంకెందుకని. ప్రపంచ జ్ఞాని సొలొమోనే తిప్పేద్దాం అనుకున్నాడు, నేనే తిరిగిపోయాడు. మరి మనమంత తల్లిలో తిప్పుతారా? మోసపోకండి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. దాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు ధన్యురాలు అవుతావు. నీ హృదయంలో మోసంలో నువ్వు పడిపోకుండా, నీ హృదయం నిన్ను మోసం చేయకుండా ఉండాలి అంటే నీ హృదయంలో వచ్చిన మోసం వల్ల కలిగిన అపవిత్రతను ప్రభువైన యేసుక్రీస్తు రక్తముతో కడుక్కొని శుద్ధి చేయబడుదువుగాక. మొదటిది, నీ హృదయము చెడు తలంపులతో ఉండి నిన్ను అపవిత్రునిగా చేసింది. రెండవది, నీ హృదయం నిన్ను మోసం చేసి నిన్ను అపవిత్రునిగా మార్చింది. ఈ రెంటిని కడగడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే, అంతకు మించి మరో దారి లేదు. 5 నిమిషాల టైం ఉంది. 3వ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 3వది నిర్గమకాండము 9వ అధ్యాయము 34వ వచనం. నిర్గమకాండము 9వ అధ్యాయం 34వ వచనం. అయితే ఫరో వర్షము, వడగండ్లు, ఉరుములు నిలిచిపోయాయి. అమ్మా, వర్షం వచ్చినప్పుడు, వడగళ్ళ వర్షం కురిసినప్పుడు ఆ సేవకులు పిలిచి అయ్యా 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 మిమ్మల్ని పంపిస్తాను, మీ దేవుడిని మీరు ఆరాధించుకోవచ్చు, ఈ కష్టం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి, ఈ వర్షాన్ని ఆపేయండి, ఈ వడగండ్ల వాన్ని ఆపేయండి, ఈ దేవుని ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మీరు చెప్పినట్లుగానే మేము మిమ్మల్ని పంపిస్తామని వారు అన్నప్పుడు మోషే ఆహారంలో వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది, వడగండ్లు కూడా ఆగిపోయాయి. అంటే కష్టాలు తీరిపోయాయి, శ్రమలు తొలగిపోయాయి, బాధలు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రశాంతత వచ్చింది. బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అయ్యా, మీరు చెప్పినట్టు చేస్తామన్నారు. బాధలు పోయిన తర్వాత ఏం చేస్తున్నాడు చదవండి. ఇప్పుడు అతడును అతని సేవకులను ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినము చేసుకున్నారు. అంటే మనం అపవిత్రం అయిపోవడానికి 3వ కారణం కఠినత్వం. కష్టాలు వచ్చినప్పుడేమో కన్నీళ్లు గార్చి ప్రార్థన కోరుకుంటున్నాం, శ్రమలు వచ్చి బాధలు వచ్చినప్పుడేమో ప్రభువా ప్రభువా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. సరే, ఏదో ఒక విధంగా సేవకులు వచ్చి ప్రార్థన చేసి ఆ బాధల నుంచి
కష్టాల నుంచి మనం బయటపడిన తర్వాత మరలా పాపం చేస్తున్నాం. దాన్నే ఏమంటారంటే మీ హృదయం మిమ్మల్ని కఠినులుగా మార్చేసింది. కఠినమైన హృదయం వల్ల మనం అపవిత్రులమైపోతున్నాం. హృదయ శుద్ధి లేకుండా పోతుంది. 3 విషయాలు చెప్పాను కదా. మొదటి విషయం చెప్పండి, హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డమయ్యి మనల్ని అపవిత్రులను చేశాయి. రెండవ మాట చెప్పండి, హృదయం మనల్ని మోసం చేసి మనల్ని అపవిత్రులుగా చేసింది. దేవుణ్ణి చూసే హృదయ శుద్ధి లేకుండా చేసింది, మోసం చేసింది మన హృదయం. అందుకే మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాం. మూడవది ఏంటి, మన హృదయం కఠినమైన. కష్టాలు వచ్చినప్పుడేమో ఎంతో కనికరంతో దేవుని పాదాలు పట్టుకుంటున్నాం. కష్టాలు తీరిపోయిన తర్వాత మళ్ళా పాపంలో పడిపోతా ఉన్నాం, హృదయం కఠినం చేసుకుంటా ఉన్నాం. అందుచేత దేవుడు ఒక మాట అన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. ఆ మాట చదవండి. 36వ అధ్యాయం 26వ వచనం. 36వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడు చూడండి, నూతన హృదయము మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలిగిస్తాను, రాతి గుండె అంటే కఠినమైన హృదయం మీలో నుండి తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ రాతి గుండెలు, కఠినమైన హృదయాలను దేవుడు తీసేసి ఒక నూతనమైన హృదయం, మాంసపు మెత్తని హృదయం మనకు దేవుడు దయచేస్తాడంట. యెహెజ్కేలు గ్రంథం 36:26లో ఆ మాట స్పష్టంగా ఉంది. ఎవరు కఠినంగా ఉంటున్నారు? చాలా మంది ఉంటున్నారేమో ఒకసారి గమనించండి. బాధలు వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అనుకుంటూ పరిగెడుతున్నాం. శ్రమలు వచ్చినప్పుడు దేవా మాకు సహాయం చేయమని దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నాం. ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువా మాకు తోడుగా ఉండయ్యా, నువ్వు లేకపోతే ఎట్లాగయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటున్నాం. అవి తీరిన తర్వాత, ఆ కష్టాలు తొలగిపోయిన తర్వాత, ఆ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఆ పరో ఏం చేశాడు? హృదయాన్ని కఠినం చేసుకొని మళ్ళా పాపాలే చేయడం రా. మరి అలాగే ఎవరైనా ఉన్నారా? మళ్ళా యథాప్రకారంగా అదే స్థాయిలోకి వెళ్ళిపోతున్నారా? మళ్ళా హృదయాన్ని అపవిత్రం చేసుకుంటున్నారా? కఠిన హృదయం ఉంది నీకు. మరలా పాపం చేశామంటే కఠిన హృదయం అనేది. కాబట్టి ఆలోచించండి. కఠిన హృదయం వల్ల మన హృదయము అపవిత్రమైపోతుంది. 3 విషయాలు చెప్పాను. మొదటిది, మన హృదయము ఆలోచనలు, తలంపులన్నీ కేవలము చెడ్డపవ్వడం వల్ల మన హృదయం అపవిత్రమై దేవుని చూడలేకపోతుంది. రెండవది, అపవిత్రం అవ్వడానికి మన హృదయం మనలను మోసం చేసినందువల్ల, ఆ మోసంలో పడిపోవడం వల్ల, గ్రహించలేని వాళ్ళు అందరూ అందులో పడిపోవడం వల్ల అందరి హృదయాలు అపవిత్రమైపోయి దేవుణ్ణి చూడలేకపోతున్నాం. మూడవది, కఠినమైన హృదయాలు మనం కలిగి ఉండడం వల్ల, అంటే బాధలు తీరిన తర్వాత, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత, ఆ పరిస్థితులన్నీ వ్యతిరేకమైనప్పుడు దేవుడు అన్నా అన్ని తీరి చక్కబడ్డ తర్వాత దేవుని ఎదుట మళ్ళా హృదయాన్ని కఠినం చేసుకొని మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నారు. అతివారు మరలా వారు అపవిత్రమైపోతున్నారు కనుక దేవుణ్ణి చూడలేకపోతున్నారు. దేవుణ్ణి చూడాలంటే అపవిత్రమైన మన హృదయాన్ని కడగగలిగిన ఒకే ఒక సాధనం ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఆయన దగ్గరకు రండి. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా మారుస్తుంది. రోమపత్రికలో యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుందని పేతురు పత్రికలో కూడా ఉంది. తిమోతి కూడా అలానే రాస్తున్నాడు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అబద్ధమో చెప్పదు. మన హృదయం పవిత్రం అవ్వాలంటే యేసు రక్తమే. యేసు రక్తం మన పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా మారుస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తము ద్వారా మనం మరలా నూతన పరచబడుతున్నాం, పరిశుద్ధపరచబడుతున్నాం, హృదయ శుద్ధిని పొందుతున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారంట? దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూసే అద్భుతమైన ధన్యత ఇదిగో ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో దాగి ఉంది. హృదయాన్ని శుద్ధి చేసుకోండి, హృదయాన్ని కడుక్కోండి, హృదయాన్ని పవిత్రపరచుకోండి. దేవుణ్ణి చూడగలుగుతాం నిత్యత్వంలో. అక్కడికి ప్రయాణం చేయగలుగుతాం, అక్కడికి వెళ్ళగలుగుతాం. దర్శనంలో ఆయన ముఖ దర్శనాన్ని పొందుకోగలుగుతాం. హృదయములో శుద్ధి లేని వారు దేవుణ్ణి చూడలేరు. ఇప్పుడు చెప్పండి, హృదయములో శుద్ధి ఉంటే ఏం చేస్తాం?
హృదయంలో శుద్ధి లేకపోవడానికి కొన్ని కారణాలు చెప్పాను చెప్పండి. ఒకటి, మన హృదయంలో తలంపులు ఊహలన్నీ చెడిపోయినవిగా ఉన్నాయి, అందుకే మనం దేవుని చూడలేకపోతున్నాం. రెండోది, మన హృదయం మనలను మోసపరుస్తుంది కనుక దేవుని చూడలేకపోతున్నాం. మూడోది, మన హృదయంలో కఠినత్వం ఏర్పడింది కనుకనే దేవుని మనము చూడలేకపోతున్నాం. ఈ మూడిటిని శుద్ధి చేయగలిగింది ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఆయన రక్తంలో కడగబడి మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుడిని చూసే స్థాయిని పొందుకుందాము గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ప్రత్యేకమైన రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు వందనాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారని మాట్లాడేవయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క బలిపీఠంలో ఉన్నటువంటి ప్రార్థన అంశాల్లో ఎంతమంది నా ప్రభువా చెడు తలంపులతో ఉన్నారు, మోసకరమైనటువంటి హృదయంతో ఉన్నారు, కఠినమైన హృదయంతో ఉన్నారు, చెడ్డ హృదయంతో ఉన్నారు ప్రభువా, వారిని ఇప్పుడు యేసు రక్తములో కడుగుదువు గాక. ఇందులో రాయబడిన ప్రతి ప్రార్థన అంశాన్ని ప్రభువా మీరే తాకి ముట్టి అద్భుతమైన విడుదల జవాబును దయచేయుదురు గాక. ఈ ప్రార్థన అంశాలకు ప్రభువా మీరే తొంగి చూసి ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా మీరు దర్శించుదురు గాక. ప్రత్యేకంగా మీరు మీ బిడ్డలతో మాట్లాడి అద్భుతమైన విడుదల దయచేయమని, స్వస్థతను దయచేయమని ప్రభువా, పలహారాలు పంపిస్తున్న వారు ఉన్నారు, వారిని మీరు ఆశీర్వదించండి. పరిచర్యకు ఆర్థికంగా ఆత్మీయంగా సహకరించే వారు ఉన్నారు, వారిని నిశ్చయముగా మీరు ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అంతటిని మీరు ఆశీర్వదించండి. వెతుకుని బిడ్డలకు క్షేమం కలుగునకు సహాయం చేయమని మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ మానవులు అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.